అందరు బాగున్నారు. అందరు బాగుంటే చాలా సంతోషం. అందులో నేను కూడా ఉండాలి. మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మన పిల్లలు హాలిడేస్‌లలో ఉన్నారు. మళ్ళీ ఈ మంత్‌లో స్కూల్లు, కాలేజీలు అన్నీ చాలు కాబోతున్నాయి కాబట్టి మరి మరి ఇంతవరకు మరి ఎటువంటి ప్రమాదం, హాని జరగకుండా మంచి సుఖ సంతోషాలతోటి క్షేమంగా ఉన్న ప్రతి ఒక్కరికి మరి సంతోషమే. మరి ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన బాధ్యత చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి నుంచే మనం కరెక్ట్ సిస్టమేటిక్గా నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయినాకెళ్ళి మరి వాళ్ళు కూడా సిస్టమేటిక్గా నేర్చుకొని మనం నేర్పింది వాళ్ళ జ్ఞాపకం వస్తూ ఇతరులకు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి నేను అంటున్నాను. ఒక వ్యక్తికి ఒక పాప బాబుకు రూ. 5 ఇచ్చినామనుకోండి, అమ్మ లేదా నాన్నకే కానీ ఒక రూ. 5 ఇవ్వండి, మా ఫ్రెండ్స్ తోటి పోయి ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటా నేను అంటానండి, అనుకుంటాను అనుకోరి. మీరేమంటారు? మీరు రూ. 5 ఇచ్చి పోరా కొనుక్కొచ్చుకపో అంటారు. మిగతా నలుగురి దగ్గర ఉంటాయి, ఒక్కడే మన అబ్బాయి దగ్గర ఉంటాయి కాబట్టి కొనుక్కొని వాడే తింటూ ఉంటాడు అన్నట్లు. అంటే మిగతా నలుగురు దాంట్లో వాళ్ళు ఉక్కిరిబిక్కిరిగా చూస్తాడు, ఏంటి మనందరం తోలుకొచ్చుకొని వీడు ఒక్కడే తింటుండు అనేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి అలా హర్ట్ కాకుండా వాళ్ళకు మన పిల్లలకు ఏదైతే ఎంత మట్టుకు ఇచ్చినా కానీ కొంచెమైనా వస్తువే కానీ మరి దాంట్లో నుంచి నలుగురికి ఐదుగురికి వాళ్ళు నలుగురు, మన అబ్బాయి ఒకడు, ఆ కొన్న దాంట్లో ఐదుగురికి షేర్ చేసినట్లయితే మరి పెద్ద అయిన తర్వాత మరి వాళ్ళు కూడా మరి ఇతరులకు షేర్ చేసినట్లు అయిన వారు ఉంటారు. మరి వాళ్ళకు కూడా మంచి అనుభవాలు ఏర్పడతాయి, మరి సంతోషంగా ఉంటారు. కాబట్టి నేను అంటున్నాను, ఖచ్చితంగా మన పిల్లలకు ఇది నేర్పండి. ఎందుకంటే మరి ఒక్కడే కొనుక్కొని ఒక్కడే తిన్నట్లయితే నలుగురు బాధపడతారు. కాబట్టి ఏ పని చేసినా నలుగురికి ఇబ్బందికరంగా చేయకూడదు. మరి ప్రతి ఒక్కరికి నలుగురికి క్షేమకరంగా, నలుగురికి మెచ్చే విధంగా పనిచేయాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మనం ఇప్పుడే చిన్న ఉన్నప్పటి నుంచే మనకు హెల్పింగ్ నేచర్ ఎలా చేయాలి అని నేర్పినట్లయితే పెద్ద అయినాకెళ్ళి కూడా అలానే ఉంటుంది. కాబట్టి మరి నేను వీడియో పెట్టడం జరిగింది కాబట్టి మరి ఓకే, మరి ఉంటాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ కొట్టండి. మరి ఓకే, ఉంటాను. బాయ్ అంటే బాయ్, డన్.